ఐఏఎస్ బదిలీలో మంత్రులకు సంబంధం ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అడగకుండా ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. మీరు దాని మీద నాలాంటి వ్యక్తి మీద కూడా ఏడిపిస్తాం, మేము ఇట్లనే చేస్తాం అని చేస్తే నేను ఒకటి నాకేం జరిగేదేముంది. ఇప్పుడు నాకు దేవుడు ఒక అన్యాయం చేసింది జరిగింది, అయినా తేరుకొని మన ప్రజలలో తిరుగుతున్నా, ధైర్యంగా సేవ చేస్తున్నా, పేదోళ్ళని చదివిస్తున్నా. ఇప్పుడు ఇంకా ఏడిపిస్తాం ఇట్లనే అని చెప్తే మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయంటే ఏడిపోయండి, నాకేంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక అరే ఏదైనా మంత్రులైనా బాగా సీఎం గారి మీద ఏకంగా మీరు ఏదో మోటార్ సైకిల్ ఫీట్ చేయడం ఫోటో పెట్టేసిండ్రు. ఇది అడిగిపోయిందంటే ఇది ఎక్కడ పోతుంది అంటున్నది. నేను ఎంపీగా ఉన్నా 350 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్ పెట్టి పనులు ప్రారంభించడం, కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేసి ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇన్కంప్లీట్తో ఏంటంటే ఆ సైడ్ లేన్స్ చిన్న చిన్న ఉండేసరికి అక్కడనే జామ్ అవుతుంది బాటిల్ ఇట్లా. దాన్ని మొన్న 2 days ముందు నేను కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళతో పాటు నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్తో రివ్యూ చేసుకొని చిట్యాల, పెద్దకాపర్తి, సూర్యాపేట జంక్షన్స్ ఎక్కడైతే ఈ ఫ్లైఓవర్లు వస్తున్నాయో వాటి మీద దాన్ని ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని అవసరం ఉంటే మెటీరియల్ అంతా కూడా తీసేపించినాం. నైట్ 10-20 మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి అప్రోచ్ రోడ్డు కోసం కూడా తీసేసి మళ్ళీ ఒక పిల్లర్స్ తప్ప మిగిలింది మళ్ళీ అలా డబల్ కాస్ట్ గురించి చూడలే. ఎందుకంటే దానికి మినిమం 12 లక్షల వెహికల్స్ పోతాయని ఈసారి అంచనా. లాస్ట్ టైం 9,97,000 వెహికల్స్ అప్ అండ్ డౌన్ పోయి ఇచ్చినాయి, మన లోకల్ వెహికల్స్ కాక. సో దాని మీద మీకు తెలుసు 30వ తారీఖు సెక్రటరియట్లో దాదాపు 6-7 గంటలు రివ్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళా 2 days బ్యాక్ మొన్న నేను కలెక్టర్, ఎస్పీ మిషనరీ తీసుకొచ్చి దగ్గర ఉండి పనులన్నీ ప్రారంభించి ఇప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ అవుతున్నా. రాత్రికి వెళ్ళి పెరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే, సండే, ఈరోజు రేపు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అప్ టు 13th మార్నింగ్ వరకు పోతూనే ఉంటాయి. మళ్ళీ 13th మధ్యాహ్నంకి వెళ్ళి 14th, 15th, 16th, 17th వరకు రారు. మళ్ళీ 18th బయలుదేరి మళ్ళీ 20వ తారీఖు వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఆల్టర్నేట్ రోడ్లు కూడా హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ, అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 lane వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చే సంవత్సరం హైదరాబాద్ విజయవాడని 6 laneగా చేస్తానికి 10,410 కోట్లతోని టెండర్లు కూడా పిలిచే స్టేజ్లో డిపిఆర్ కూడా పూర్తయింది. ప్యారలల్గా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు వయా అమరావతి రింగ్ రోడ్ మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, దాన్ని కూడా డిపిఆర్ స్టార్ట్ అయింది. అది 20,000 కోట్లు. అంటే 2 విజయవాడ రోడ్లు ఇప్పుడున్న ఓల్డ్ హైవేని 8 laneగా చేస్తూ దాని పక్క నుంచి హై స్పీడ్ ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన విధంగా దాన్ని కూడా ఆమోదం తెలియజేసి దాన్ని కూడా డిపిఆర్ కోసం టెండర్లు పిలవడం జరిగింది. ఇది ఒక్కసారి మాత్రం, ఎందుకంటే గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం.
ఇలా డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ వరకు ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబల్ లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కాట్ అన్ని తీసుకుంటాడు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ పోయే వారం నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాట్పేట దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూల కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 డేస్లో రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే మనం ఉట్టినా అనుకుంటే కానీ 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. దాన్ని ఈ 10 లక్షల వెహికల్స్కి మీరు టైం క్యాల్కులేట్ చేయండి, ఎంత టైం పడుతుందో. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లకు పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా. సంక్రాంతి